పోయిన వారం ఇదే మాటను మనం ధ్యానం చేస్తాం. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం, వినకపోతే దానికి వ్యతిరేకంగా ఏంటి? వినకపోతే చనిపోతాం అనే కదా అర్థం. జనరల్గా అయితే వింటే బ్రతుకుతారు, వినకపోతే చనిపోతారు. అయితే పోయిన వారం దేవుని మాట వినడం అంటే ఏంటి అని మనం ధ్యానం చేస్తాం. వినటం అంటే లోబడి నడుచుకోవడము. వినటము అంటే లోబడి నడుచుకోవడం, విధేయత చూపి బ్రతకడం, చెప్పినట్లుగా చెయ్యడం, వీటిని వినడం అంటాం. సో అలా చెప్పినట్లు సౌలు చేశాడా? చేయలేదు. సౌలు చేయలేదు, మరి వెంటనే చనిపోయాడా? చనిపోలేదు. తిరుదినమున నిశ్చయంగా మీరు చచ్చెదరు అని ఆదాము అవ్వలతో చెప్పాడు. పండు తిన్న వెంటనే చనిపోయారా? చనిపోలేదు. మరి మాట వింటే బ్రతుకుతాం, వినకపోతే చనిపోతాం అనే అర్థం అక్కడ ఉండినప్పటికీ వినకపోతే ఏం జరుగుతుందో అనే ఒక లోతైన సత్యం ఈరోజు మనకు అర్థం కాకపోబట్టి సరిగా దేవునికి లోబడట్లేదు. వింటే బ్రతుకుతాం అనే మాటల్లో కూడా లోబడి బ్రతకాలి ఏ స్థితిలోనైనా అనే విషయానికి వచ్చేటప్పటికి కష్టమైనప్పుడు కొద్ది వినరు. పరిస్థితి వారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని మాట వినరు. కొన్నిసార్లు పరిస్థితుల్లో రాజీ పడిపోతూ ఉంటారు. కానీ ఏ వ్యక్తి అయినా సరే నీతిగా నిజాయితీ దేవుని మీద మాత్రమే ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు వారిని పోషిస్తాడు, బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరువులో ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మాట విన్నాడు, లోబడి కరువులో విత్తనం వేశాడు. విత్తనం వేయాలంటే ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. ఎండిన నేల, విత్తనం వేయాలంటే కనీసం తడన్న ఉండాలి కదా. కానీ ఎండిన నేలలో వేశాడు, మరి తేమ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆయనకు లోబడితే లోబడిన వారి పట్ల ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. మన బ్రతుకులో గొప్ప గొప్ప కార్యాలు మనం జరిగించుకోవాలంటే ఆయన మాట విని ఆ మాట ప్రకారం బ్రతుకుతే ఆటోమేటెడ్గా కార్యాలన్నీ మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినకపోబట్టే మన జీవితాల్లో దేవుని కృప, దేవుని కనికరం దూరం అయిపోతుంది. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, వినని ఎడల ఏం జరుగుతుంది అసలు మన బ్రతుకులో? దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? అంటే విని దాని ప్రకారంగా బ్రతకకపోతే ఏం జరుగుతుంది? నా మాటలు అర్థమవుతుందా? దేవుని మాట ప్రకారము విని ఆ మాట ప్రకారం నడవకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న వాటి యొక్క సంభవాలు, కార్యాలు, సమస్యలకు ఒకవేళ దేవుని మాట వినకపోవటను బట్టి జరిగిందేమో పరిశీలించుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మొదటగా దేవుని మాట వినకపోతే వెంటనే ఏం చనిపోరు, కానీ వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి దేవుని కృప కోల్పోతారు. దేవునికి కనికరాన్ని, దేవుని కాపుదలను కోల్పోతారు. బ్రతికే ఉంటారు, అధికారం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, కానీ దేవుని కృప దూరం అవుతుంది. సౌలు మాట వినలేదు. నేను సదాకాలము నిన్ను రాజుగా ఉంచాలనుకున్నాను, కానీ నువ్వు వినలేదు కాబట్టి రాజ్యము నిలవదు అన్నాడు. తీసి నీ చేరువవానికి దాన్ని అప్పచెప్తాను అన్నాడు. వెంటనే ఇచ్చాడా? ఇవ్వలేదు.
13 సంవత్సరాలు తరమబడ్డాడు దావీదు. 13 సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ కొంతకాలం సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు యుద్ధం జరిగింది. తర్వాత అబ్నేరు రాజు కుదిర్చి సంధి చేసి మొత్తం మీద అందరిని ఏకం చేసి అప్పుడు రాజుగా, అందరికీ రాజుగా పట్టాభిషేకం చేశాడు. అంటే 30 ఏట దావీదు రాజుగా అయ్యాడు. కానీ ఒక గోత్రానికి మాత్రం హెబ్రోనులో 7 సంవత్సరాలు పరిపాలన చేశాడని బైబిల్లో ఉంది. ఆయన పరిపాలించింది ఒకవేళ 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా, ఈ 40 సంవత్సరాల ఆయన పరిపాలన కాలంలో 7 సంవత్సరాలు హెబ్రోన్లో ఉన్నాడు. అంటే 7 సంవత్సరాలు పరిపూర్ణంగా, అంటే అందరికి రాజు కాదు ఆయన. అంటే ఇంకా సౌలు యొక్క కుటుంబీకులు 7 సంవత్సరాలు దావీదుతో పోరాడి వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ప్రజలంతా ఏకమై మొదటి నుంచి రాజుగా నిర్ణయించింది దావీదుని కదా అని అప్పుడు అందరికీ మీద రాజుగా అయ్యాడు. అంటే 13 సంవత్సరాలు తరమబడి 7 సంవత్సరాలు దూరంగా ఉండి దాదాపుగా పరిపూర్ణమైన రాజుగా అతను అవతరించడానికి ఎన్ని సంవత్సరాలు పడింది? 20 సంవత్సరాలు పడింది. ఈ 20 సంవత్సరాలు ఎవరో ఒకరు రాజ్యంలో ఉన్నారు, సౌలు కుటుంబీకులు రాజ్యాలు ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే, దేవుని మాట వినకపోతే మన ఉద్యోగం ఏం పోదు, మన ఆస్తి ఏం పోదు. కానీ దేవుని కృపను కోల్పోయి దానికి ప్రాభవం లేక దానికి ప్రాబల్యం, దానికి వైభవం ఒక్కొక్కటి తగ్గుతూ పూర్తి ఒకరోజు కొంతకాలానికి మన బ్రతుకులు ఒకప్పుడు ఉన్నది ఏది లేకుండా పోతుంది, వెంటనే పోతుంది. అర్థమవుతున్న మాటలు? వెంటనే పోదు, కొంతకాలానికి ఏమీ లేకుండా పోతుంది. దాన్ని మనం దేవుడు ఎట్లా చేసాడేంటి, మనుషులకేమో మనం మంచిగా కనిపించవచ్చు, కానీ దేవుడికి అర్థమవుతుంది వీడు నన్ను అనుసరించట్లేదు, వెను తీస్తున్నాడు కాబట్టి అని కృపను దూరం చేస్తుంటాడు. అన్నీ దూరమవుతూ వస్తుంటాయి. అంటే ఒక్కొక్కటి దూరమవుతూ వస్తుంటాయి. మనుషులకు రాజుగా చలామణి అయ్యాడు. సౌలు రాజుగా చలామణి అయ్యాడా లేడా? అధికారం జరిగించాడా లేదా? అంటే మన పనులు జరుగుతాయి, మనం బ్రతుకుతాం, కానీ ఉపయోగం లేకుండా బ్రతుకుతాం, కృప లేకుండా బ్రతుకుతాం. సమస్యలు వచ్చినప్పుడు సౌలు ప్రార్థించాడు, దేవుడు మాట్లాడా? మాట్లాడలేదు. కాబట్టి మనం దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? మొట్టమొదట అంటే చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మా ఈ లైట్ అన్న అయ్యండి రా ప్రవళికకు చదవమ్మా. చాలు, నేను అక్కడిదే ఆ మాట నేను చదువుతాను చూడండి. ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. ఇప్పుడు 40 సంవత్సరాలు బ్రతికారా లేదా? ఎందుకు బ్రతికారు వాళ్ళు? బాగుపడ్డానికా? అభివృద్ధి పొందడానికా? దేనికి? నశించడానికి 40 సంవత్సరాలు తిరగాల్సి వచ్చింది. ఎవరు వాళ్ళు? యోధులు, దేవుని యుద్ధంలో జరిగించిన వారే.
ఈ దేవుని అంటే ఆయన కృప చేత విడిపించబడిన వారే. అందుకనే దాన్ని గురించి మనం రాస్తూ పౌలంటాడు వీళ్ళందరి గురించి మీరు చూడండి. ఆహ్, అపోస్తలుడు పౌలు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా. 10వ అధ్యాయం నేను చదువుతాను. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, అందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములో బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయము పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని వాళ్ళు అందరి గురించి ఎక్కడ రాయబడింది. వీళ్ళందరూ కూడా యోధులు. అంత మాత్రం కాకుండా ఈ పితరులందరూ కూడా సున్నతి పొందినవారు అని రాయబడింది. మీరు కానీ యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం అది చదివితే అక్కడ పైన రాయబడిన మాట, పైన రాయబడిన మాట నేను చదువుతాను. 5వ వచనంలో బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే. ఏంటంట? బయలుదేరిన వారందరూ కూడా సున్నతి పొందిన వారు, తర్వాత సముద్రము దాటి వచ్చిన వారు, యోధులు. అయితే వీళ్ళందరూ ఏమయ్యారు? దేవుని మాట విననందున, దేవుని మాట విననందున ఏం జరిగింది? ఒక్క రోజులో నశించిపోయారా? చెప్పండి. ఒక రోజులో నశించిపోయారా? ఒక్క రోజులో నష్టం కలిగిందా? వాళ్ళు విననందున, అక్కడ రాయబడిన మాట, యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు. అంటే దేవుని మాట మనం వినకుండా మనకు జరుగుతుంది కదా, మనకు కుదురుతుంది కదా, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా, ఏం నష్టం రాలేదు కదా అనుకుంటున్నావా? బ్రతుకుతున్నావా? ఆ బ్రతుకు క్షేమం కాదు. ఇది దేనికది? నాశనానికే. అభివృద్ధి కాదు, అంటే పతనమవడానికే. వీళ్ళు 40 సంవత్సరాలు మేము ప్రయాణం చేస్తున్నాము, ఇంకా 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 కనిపిస్తుంది వెళ్తున్నాము అనుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ ఈ 40 సంవత్సరాల టైంలో 20 సంవత్సరాలకు పైబడిన వారందరూ కూడా, సున్నతి పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మొత్తాన్ని కూడా ఏం చేశాడంటే అక్కడే నశించిపోయారు. కారణం ఏంటి? దేవుని మాట వినలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనం బ్రతుకుతుంటాం, కానీ మన బ్రతుకులు ఏముండదు, క్షేమం ఉండదు. దినాలు జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ఎదురుగా కానాను కనిపిస్తుంటుంది. ఇంక 4 రోజులు అక్కడికి వెళ్తామేమో అనిపిస్తుంది. కాదు, వెళ్ళము, చేరము, సంతోషం పొందము. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం. ఎదుగు పొదుగు ఉండదు. కారణం ఏంటంటే దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక రోజులో కాదు, వారు నశించు వరకు సంచరింపజేస్తాడు. ఎంత దారుణమైన మాట! 40 దినాలు వెళ్ళి సంచరించి చూసిన ఒక్కొక్క లెక్క ప్రకారం లోబడలేదు, వినలేదు. లోబడకపోగా మొత్తం పాలన్ని, సమాజాన్ని కూడా పొల్యూట్ చేశారు, భయాన్ని కలిగించేశారు, వేదన పుట్టింది, దుఃఖం పుట్టింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుపు మొదలు పెట్టారు. ఇందుకైనా దేవుడు తీసుకొచ్చండి, దేవుని వ్యతిరేకత పెరిగింది. వాళ్ళందరూ కూడా ఒక తాటికి తీసుకురావడానికి ఎంత ఇబ్బంది అయిందో. ఎందుకంటే మంచి కంటే చెడు చాలా త్వరగా వ్యాపిస్తుంది. మనం కూడా మనిషి యొక్క మెంటాలిటీ అంటే మంచి కంటే చెడు ఎక్కువ త్వరగా నమ్ముతాడు. ఆ నమ్మే విషయంలో ఇంకా ఎలాంటి డౌట్ ఉండదు. మంచి జరుగుతుందంటే, నీ జీవితంలో ఒక మంచి జరుగుతుందంటే నమ్మరు. నాకా, నా బ్రతుక జరుగుతుందంటారా, చేస్తాడంటావా, ఇంకేం చేస్తారులే, ఇన్ని మాట్లాడతారు. ఈ నెలలో నీకు ఏదో శోధన రాబోతుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుందంటే ఇంకా భయపడేమో, జరుగుతుంది ఇంకా నమ్మి వాళ్ళు భయపడింది ఖచ్చితంగా జరుగుతుంది. మేలు జరుగుతుందంటే నమ్మరు. దేవుడు కృప చూపిస్తే నమ్మడు. నష్టము, కష్టము, బాధ వస్తుందంటే మాత్రం
ఖచ్చితంగా. ఎందుకంటే నా బ్రతుకు అలాంటిదే గదా! నా స్థితి అలాంటిదే అనే భ్రమలో ఉండి, దేవుడు ప్రేమ చూపించిన ప్రేమను అర్థం చేసుకునే స్థితిలో మైండ్ సెట్ ఉండిపోతుంది. ఇంకా కళ్ళ ఎదుట పెట్టుకొని నడిపిస్తూ అద్భుత కార్యాలు జరిగించి, ఇంకొక రోజు ఇంక ఆగితే ఇంక వెళ్తారు. 40 రోజులు తిరిగొచ్చారు. కొందరు మంచి సమాచారం తెచ్చారు. కొందరు చెడ్డ సమాచారం తెచ్చారు. వీళ్ళు మంచి సమాచారం చెప్పిన వాళ్ళేమో, ఇంకా దేవుడు మనల్ని క్షేమంగా తీసుకొచ్చాడు. మన జీవితంలో కష్టాలు పోయాయి, బాధలు పోయాయి. వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, కానీ దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు. ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. పోరాడతాం, గెలుస్తాం. ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. ఇంకా రేపటి నుంచి మన జీవితాల్లో మార్పు ఉంటుంది. సంతోషంగా బ్రతుకుతాం. దేవుడు అంతగా నడిపించాడు అనే మాటలు చెప్తూ ఉంటే ఈ మిగతా 10 మంది వచ్చి, అబ్బో! వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా కనిపించాం. ఏమంటున్నారు ఇవి? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా కనిపించాం. అంటే వీళ్ళకి వీరే ఇన్ఫియారిటీ కుచించుకొని, వాళ్ళ మనస్తత్వాన్ని, వాళ్ళ శక్తిని అంచనా వేసుకోలేక వీళ్ళకి వీళ్ళే తగ్గించుకొని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ వచ్చుచున్నటువంటి ఆ ఫిలిష్తీయుడు చూసితే నిజంగా అతడు ఇశ్రాయేల్ ప్రజలు తిరస్కరించిన వాడు అని, వాడికి ఎత్తు, లావు, అతను కలిగిన ఆయుధాలను బట్టి భయపడిపోయి, మన దగ్గర ఉన్నవాడు, మనం నడిపించేవాడు, మనం బలపరిచిన వాడు, మనకు తోడుకున్న వాడిని తక్కువ అంచనా చేసి, మనం మిడతలము, మన పిల్లలము, మన వల్ల కాదు, మన మన శక్తి సామర్థ్యం మన మీదనా, మన నడిపించేవాడి మీదనా? నడిపించేవాడి మీద. అది మనకుండదు. ఎప్పుడైతే ఆ దేవుని మాట వినకుండా, నమ్మలేకుండా వీళ్ళొచ్చి గలిబిలి చేశారో, మొత్తం ఏడుపు మొదలైంది ఇంకా. తర్వాత అక్కడ మనం చదువుతాం చూడండి. ఒక మాట చదువుతాం. అదే యెహోషువ గ్రంథం కాదు, సంఖ్యాకాండం చదువుతాం. 13వ అధ్యాయంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. లేకుంటే 14లో 14 నేను చదువుతున్నాం. అక్కడక్కడ చదువుతా, చాలా ఉంటుంది. అదంతా చదివి మళ్ళీ నేను చెప్పి 19 వచ్చిన చదువు. 14, 19లో ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నేను ఈ ప్రజల దోషం పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషము దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతా యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములో చేసిన సూచక్రియలు నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను శోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. తర్వాత 29 వచ్చిన కింద వచ్చిన చదువుతాను. అక్కడ మీ శవములు అరణ్యములో రాలును. తర్వాత 32వ వచనం. అయితే ఈ 34వ వచనం చదువుతాం. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్లు తెలుసుకుందరు. తర్వాత అదే విషయం కింద యెహోవాను నేను చెప్పిన మాట నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిత్యంగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. చూడండి, దేవుని మాట వినకుండా ఉంటే మన జీవితాల్లో క్షేమం లేదు. ఒకవేళ బ్రతకొచ్చేమో, కానీ నా పాయింట్ మీకు అర్థం కావాలి. ఏంటి? ఒకవేళ మనం లోబడకపోతే వెంటనే శిక్ష రాకపోవచ్చేమో, వెంటనే నష్టం కలగకపోవచ్చేమో, వెంటనే దేవునికి ప్రతీకారం మన బ్రతుకులకు రాకపోవచ్చేమో. కానీ జాగ్రత్త, మనం బ్రతికి ఉండడానికి గల కారణం మనం నశించిపోవడానికే.
నువ్వు ఎన్ని రోజులు, ఎన్నిసార్లు దేవునికి విరోధంగా, అవిధేయంగా బ్రతికేవో అన్ని సార్లు, కొన్నిసార్లు మన జీవితం లెక్క పెట్టాడనుకోండి, మన బ్రతుకు ఎంతటిది? దేవుని మాట వినకపోతే కొంతకాలం, కొన్ని రోజులు నశించేంత వరకు మన బలము, మన ధనము, మన ఘనము, మనలో ఉన్నటువంటి నేను అనే అహం నశించేంత వరకు కూడా ఏం చేస్తాం? సంచరించాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళకుండా వాళ్ళు ఏంటి? ఆ కనాను యొక్క చుట్టూ ప్రదేశంలో ఉన్న చుట్టూని తిరుగుతున్న 40 సంవత్సరాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపురం అంత దూరంలో ఉందనుకోండి కనాను. ఇక్కడ ఖమ్మంలో ఉన్నారు. వాస్తవానికి మార్కాపురం, ఖమ్మం ఎంత? 25 కిలోమీటర్లు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ఇటు వెళ్ళకుండా ఇటెళ్ళి ఒంగోలు వెళ్ళి, ఒంగోలు నుంచి గుంటూరు వెళ్ళి, గుంటూరు వెళ్ళి మాచర్లు వెళ్ళి, మాచర్ల నుంచి మళ్ళీ ఎర్రగొండపాలెం నుంచి చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి ఏమైంది? 40 సంవత్సరాలు పట్టింది. ఇక్కడిక్కడ ఆ ప్రదేశం చుట్టూ తిరుగుతూనే ఉంది. అంటే దేవుడు ఇస్తానన్న దాన్ని మనం పొందుకోకుండా చూస్తూనే ఉంటాం కానీ అనుభవించాం. మనం అనుకుంటాం ఏంటబ్బా నాకు ఈ సంవత్సరం ఇస్తాడేమో, ఈ సంవత్సరం నా జీవితం జరుగుతుందేమో. జరగదు. కారణం ఏంటి? నువ్వు లోబడలేదు, వినలేదు. దేవుడు నేను బ్రతికించాడు, నువ్వు అది క్షేమానికి కాదు, నశించిపోవడానికి. ఎంత దారుణమైన మాట. మనం అనుకుంటాం చావు ఒక్క రోజులు వస్తే ఏ పీడ లేకుండా చచ్చిపోవచ్చు అనుకుంటాం. అలా లేదు. మాట వినకపోతే 45 సంవత్సరాలు వాళ్ళు తిప్పి నశించు వరకు, నశించు వరకు. అంటే ఆ తరం నశించిపోయింది. ఆ తరంలో ఇంకా అడుగుపెట్టింది ఎవరు? ఇద్దరు. ఎవరు వాళ్ళు? మాట విన్నవాళ్ళు. వాళ్ళిద్దరూ మాట విన్నవాళ్ళు. కాలేబు, యెహోషువ మాట విన్నవాళ్ళు అడుగుపెట్టారు. తర్వాత వీళ్ళు ఆ కంటెస్ట్‌లో చూస్తే ఇంకా వాళ్ళని చూసి ఇంక రోషం తెచ్చుకొని యుద్ధానికి వెళ్తారు. అదే దాంట్లో మనం గాని చూస్తే ఇప్పుడు ఈ చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు తెగులుతో చచ్చిపోతారు. 37వ వచనంలో చూడండి. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషుల్లో ఆ బ్రతికెను. తర్వాత మోషే ఇశ్రాయేలుతో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి, చిత్తమండి మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలముకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే అంటాడు, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుతుంది, మీరు సాగిపోకుడి అని చెప్పినా సరే వాళ్ళు వెళ్తే వారు ఖడ్గము చేత కొలుదురు అన్నాడు. కానీ చూడండి 44వ వచనంలో, అయితే వారు మూర్ఖించి ఆ కొండ ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేనను పాలెముల నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. రోషంతో పనులు జరగవు. అర్థమవుతుందా? కొన్నిసార్లు చెప్తే రోషంతో ఏదో ఒకటి చేద్దాం. నువ్వు పౌరుషం దేవుని దగ్గర పనికిరావు. మన పౌరుషం, మన కోపం దేవుని నీతి నెరవేరుస్తుందా? ఇప్పుడు మీరు చెప్పిన మాట వినలేదు, వాళ్ళకి భయపడి ఇట్లా ఇంత చెడ్డ సమాచారం తెచ్చారు కాబట్టి ఇంత అల్లకొల్లం లేగింది, కరెక్ట్ కాదు అంటే కొందరు రోసగిచ్చుకున్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? మేము వెళ్తాం చూడండి అన్నారు. ఇప్పుడు మోషే చెప్తాడు, దేవుడు మీ మధ్య లేడు, వెళ్ళొద్దు, చచ్చిపోతారు అంటే మేము ఖచ్చితంగా జయించిన వారిగా కనిపించాలి. ఇప్పుడు వాళ్ళు ఏం తెచ్చారు? యెహోషువ, కాలేబులు, ఎస్కోలు ద్రాక్ష గెల తెచ్చారు కదా, మంచి సమాచారం తెచ్చారు కదా, అక్కడ పాలు తేనెలు ఉన్న క్షేమంగా ఉంది, మంచిగా ఉందనే ఒక విషయం తెచ్చారు కదా. మేము ఇప్పుడు వెళ్ళి వారితో యుద్ధము చేసి వాళ్ళని తలపడి జయించిన వారికి మీకు ఒక మార్గం చూపిస్తామని దేవుని మాట, దైవజనుని మాట చెప్పకుండా రోసగించుకొని వెళ్ళారు. ఏమన్నా ఆ రోసం పనిచేసిందా? కాబట్టి సంఘంలో రోషాలకు, పౌరుషాలకు తావులేదు. మాట వినడం క్షేమం. చెప్పింది చెప్పినట్టు చేయాలి. వద్దు అంటే వద్దు, చెయ్యండి అంటే చేయాలి. అంతకు మించి చేస్తే అది
ప్రయోజనం ఉండదు. దేవుని కృప తోడుగా ఉండదు. ఇప్పుడు వీళ్ళు ప్రజల కోసం వెళ్ళారు. ప్రజలకు ఒక మాదిరి చూపించడానికి వెళ్ళారు. ఒక జయకరమైన జీవితాన్ని మేము జయించగలుగుతాం, మనం పోరాడొచ్చు అని చెప్పడానికే వెళ్ళారు. కానీ దేవుడికి మాటలు లోబడలేదు. నీ ఇష్టానుసారంగా చేయడానికి, నీకు నచ్చినట్టుగా చేయడానికి దేవుడు ఒప్పుకోడు. దేవుని మాటకు లోబడి ఒక నడిపింపులో ఉంటే దానికి సంపూర్ణంగా నిన్ను అప్పచెప్పుకోవాలి. నీకు తెలిసినట్లుగా, నీకు వచ్చినట్లుగా, నువ్వు చేయదగినట్లుగా చేస్తే ఒప్పుకోడు. వీళ్ళకు శక్తి ఉంది, బలం ఉంది, కొండ ఎక్కగలిగిన సామర్థ్యం ఉంది, కొండ ఎక్కిపోయారు. ఉపయోగం ఏముంది? వద్దన్నది చేయడం ఏమన్నా మంచిదా? చెప్పండి. వద్దు అంటే ఏంటి? చేయకూడదు అంతే. ఎందుకొద్దు? ఎలా వద్దు? అలా అయితే ఇలా కదా, ఇలా కదా, ఇవన్నీ కరెక్ట్ కాదు. వద్దు అంటే చేయకూడదు. ఏదైనా సంఘ విషయంలో, మీ కుటుంబ విషయాల్లో మీ మీ పెత్తనాలు చెల్లొచ్చు, లేకుంటే మీ బిడ్డలు, మీ పిల్లలు, మీ బంధువులు మీ మాటలు వినొచ్చు. సంఘంలో మాత్రం సేవకుడి మాట వినాల్సిందే. చెప్పినట్టు లోబడాల్సిందే. అలా అప్పజెప్పుకోవడానికి మనల్ని మనం సన్నద్ధం అవ్వాలి. వెళ్ళి చూసి రమ్మన్నప్పుడేమో చెడ్డ సమాచారం తెచ్చారు. వద్దురా బాబు వెళ్ళొద్దు, దేవుడు మీతో లేడు అంటే మేము వెళ్తామని వెళ్ళారు. ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. ఏమీ ఉపయోగం లేదు. చూడండి, మాట వినడం అంటే చెప్పింది చెప్పినట్టు చేయడమే. పౌరుషంతో ఏదో ఒకటి చేయడం కాదు. మనకు నచ్చినట్టుగా చేయడం కాదు. దానివల్ల మనము నష్టపోతాం. పరువు పోయింది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, పెద్ద పోటుగాళ్ళకి వెళ్ళారు, సిగ్గుపోయింది, మళ్ళీ ఎనిక్కొచ్చారు అని ఇంకా మా మచ్చ పరువు ఉంటా ఉంటుంది. కాబట్టి దేవుని మాట మనం వింటే అది మనకు క్షేమము. వినకపోతే, వినకుండా మూర్ఖించి, అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటి? మూర్ఖించి వెళ్ళారు. మూర్ఖించడం అంటే మాట వినకుండా. నువ్వేం చెప్పేది నాకు తెలుసు, నాకు నాకు శక్తి ఉంది, అందుకని యోధులు అన్నారు కదా ముందే. మనిషికి యోధులు అందరూ అంటే యుద్ధ సన్నద్ధ, వాళ్ళ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, పోరాడగల స్థైర్యం ఉంది, ధైర్యం ఉంది, బలం ఉంది, నైపుణ్యం ఉంది. అఫ్కోర్స్ ఏదన్నా ఉండి దేవుడు లేడు కదా. దేవుడు తోడు లేకుండా మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడు తోడుగా ఉంటాడు? సంఘముతో ఉంటే తోడుగా ఉంటాడు. సంఘ క్రమానుసారంగా మనం నడుస్తూ తోడుగా ఉంటాడు. ఆ సంఘంలో దేవునికి నడిపింపును బట్టి మనం లోబడి నడుస్తే ఆ సంఘం మీద ఉన్నటి సెకిన మేఘంలో ఉంటే మనకు క్షేమము. అంతేగాని మన ఇష్టానుసారంగా తప్పిపోయి, మన తెలివిని బట్టి, బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, యుక్తిని బట్టి మన ఏ పని కూడా చేస్తే అది దేవునికి విరోధమవుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వినకపోతే దేవుడు అవకాశం ఇస్తాడు బ్రతకడానికి, కానీ ఆ బ్రతుకంతా చాలాసార్లు నష్టానికే, కష్టానికే. ఈ బ్రతుకు కాలంలో దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థన వినడు. ఇప్పుడు కానీ మీరు కానీ మనం వినకుండా బ్రతుకుతుంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు సామెతల గ్రంథంలోకి వెళ్ళండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం నేను చదువుతాను. 24వ వచనం నుంచి, ఎన్ని చదివితే మనకు అర్థమైపోతుంది. 24వ వచనం నుంచి నేను చదువుతాను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను.
అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని నేను వారికి కనబడక ఉందును. చూడండి, దేవుని మాట మనం వినకపోతే మన బ్రతుకు కాలంలో జరిగే క్రియలు ఏంటి, కార్యాలు ఏంటి మనకు అర్థమైపోవాలి. నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా సమాధానం రావట్లేదండి. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో లోబడకుండా నీ ఇష్టానుసారంగా, నీ ఆలోచన చొప్పున, నీ సొంత ఇష్టాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావేమో పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన దాంట్లో ఏముంది? ఉపదేశం తెలుపుదును అని ఉంది 23వ వచనం. అంటే ఉపదేశాన్ని బోధ చేస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ మాట వినలేదు? చెప్పిన బోధ ఏమీ మీరు వినలేదు. అంటే ఆ బోధలో కొన్నిసార్లు గద్దింపులుంటాయి, హెచ్చరికలుంటాయి, కానీ వాటిని అంగీకరించలేదు కాబట్టి అని ఉంది. ఇప్పుడు అంటే దేవుని మాటకు లోబడకపోతే ఏం జరుగుతాయంటే కొన్నిసార్లు మన బ్రతుకులో అపాయాలు వస్తాయి, భయాలు వస్తాయి, కష్టం వస్తాయి, దుఃఖం వస్తాయి. ఇలా జరిగినప్పుడు దేవుడైతే ఉంటాడా తోడుగా? ఉండడు. అర్థమైపోవాలి. ఎంత ప్రార్థన చేసినా జవాబు రాలేదు అంటే నీవు దేవుని మాట లోబడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో పరిశీలించుకోవాలి ఫస్ట్. అలా కాకుండా నేను ఈ తప్పు చేయలేదు, అన్యాయం చేయలేదు. నువ్వు అన్యాయం తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఆ మాట ప్రకారమైన బ్రతకాలి కదా. ఏ తప్పు, ఏ అన్యాయము, ఏ వ్యభిచారము, ఏ దొంగతనం చేశాడని ఆ మందిరానికి వెళ్ళినటువంటి ఆ పరిసేయుడు నీతిమంతుడికి తీర్చబడలేకపోయాడు. అన్ని చేసేది మంచి కార్యాలు కదా. అంటే ఏది చేసినా అది మన ఇష్టానుసారంగా, మన సొంత నిర్ణయాన్ని చొప్పున కాదు, వాక్యానుసారంగా, వాక్యపు వెలుగులో పరిశీలించుకొని మనం చేయాలి. అలా చేస్తే దేవుడు మనకు తోడుకు ఉంటాడు, మనల్ని బ్రతికిస్తాడు, ఆయనకు లోబడి కరువులో ఉన్న కాపాడుతాడు. అలా కాకుండా మనం కానీ లోబడకుండా ఉంటే ఇంకా ఆయన మన జీవితంలో శ్రమ, దుఃఖం, వేదన కలుగుతూనే ఉంటాయి. దేవుని కాపుదల ఉండదు. మీరు కానీ ఈ మాటను అర్థం చేసుకుంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 'చివరి అధ్యాయం అనుకుంటాను, 28వ అధ్యాయం 28వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. ఫిలిష్తీయులు దండెత్తి షూనేముల దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సున భయము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా, ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారా ఏమీ కూడా సెలవియ్యకుండెను. ఇప్పుడు ఈ సామెతల్లో చదివిన దానికి ఇది సరిపోతుందా? నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి మీకు భయం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీరు ప్రార్థన చేసిన మర్ర పెట్టినా నేను ఉత్తరం ఇవ్వను. ఇప్పుడు సౌలు జీవితంలో దేవుని వదిలిపెట్టాడు, రాజ్యం పోలేదు, కానీ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఒక రోజు వచ్చింది. యుద్ధం చేయాల్సి వచ్చింది, కానీ యుద్ధం చేయాల్సి వచ్చిన భయం ఏర్పడింది. ఇప్పుడు ప్రతిసారి దావీదు లాంటి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి ప్రాణాన్ని పనగా పెట్టి కాపాడలేడు కదా. ఎప్పుడో పోవాల్సింది వాస్తవానికి రాజ్యం, అవునా కాదా? మనం 17వ అధ్యాయంలోనే గొల్లియాతు వచ్చి సవాల్ విసిరి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఒక్కడుంటే చాలు, రండి, నన్ను గెలిస్తే మేమందరం మీకు దాసులం, మీరు కానీ గెలవకపోతే మీరందరూ నాకు దాసులు అంతే అన్నాడు. కానీ గెలవలేక 40 రోజులు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి దిగులు పడి చచ్చిపోతున్నప్పుడు దావీదు వయసులో చిన్నవాడైన రోషం కలిగి యుద్ధము యెహోవాదని వెళ్ళి యుద్ధము చేసి రక్షణ కల్పించాడు. అందుకని రాజ్యం నిలబడింది. దాని తర్వాత ఆయన సుబుద్ధి కలిగి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి యుద్ధం చేసుకుంటూ వచ్చాడు. దేవుని కృపను బట్టి, దావీదును బట్టి రాజ్యం స్థిరపడింది. వాస్తవానికి సౌలు పెద్ద యుద్ధాలు వెళ్ళిన సందర్భాలు ఏమీ లేవు.
సొమ్మొకటిది సోకొకటిది అంటాడు కదా, అలానే ఉంది పరిస్థితి. ఈయనేమో దేవుడికి లోబడ్డు, ఆయనేమో దేవుని మాట విని యుద్ధాలు చేసుకుంటూ ఉంటే రాజ్యం ఉంది. ఇంక ఆయన్నే చంపడం మొదలుపెట్టాడు, తరిమాడు. ఇంకా ఏమైంది? ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకా భయపడి గజ్జగజ్జ వణికి ఏ విధంగానైనా దేవుడు మాట్లాడతాడేమో. సమూయేలు వెళ్ళడం మానేశాడు. తర్వాత కొంతకాలం సమూయేలు కూడా చనిపోయాడు. ఇంకెవరు దిక్కు? ఎవరు లేరు. ప్రవక్తలు రావట్లేదు, ప్రవక్తలు చెప్పట్లేదు. ఊరిము తమ్ము ఎట్లా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దేవుని దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. కారణం ఏంటి? ఆయన కృపను దూరం చేశాడు అంతే. వీడు వేస్ట్ అనుకున్నాడు, వదిలేశాడు. దేవుడు వదిలేస్తే మనం బ్రతకొచ్చండి, కానీ క్షేమంగా బ్రతకలేము. అర్థమవుతుందా? సంతోషంగా బ్రతకలేము. మన బ్రతుకులో దుఃఖాలు, వేదనతో బ్రతకాల్సి వస్తుంది. అడుగుతాం, కన్నీరు కారుస్తాం, వేదన పడతాం, కానీ రిప్లై ఉండదు. నేనేమంటున్నా అంటే, ఇలాంటి సిచ్యువేషన్ ద్వారా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనము ఎక్కడ ఆయన మాటకు లోపడకుండా బ్రతికిన దాన్ని బట్టి ఆయన రిప్లై ఇవ్వట్లేదు, మాట వినట్లేదు, జవాబు రావట్లేదు. ప్రభు అలా జవాబు రాని సందర్భాలు మనం ఏం చేయాలి? మనల్ని మనం పరిశీలించుకొని, ప్రభు సౌలు విషయంలో నువ్వు జవాబు ఇవ్వలేదు, ఎంతగా ప్రార్థించినా కనీసం రిప్లై ఇవ్వలేదు, ఒక కళ లేదు, ఒక దర్శనం లేదు, ఒక ప్రవక్త ద్వారా హెచ్చరిక లేదు, ఏమీ లేదు. ప్రభా నా జీవితంలో కూడా ఇన్ని రోజులు నేను ప్రార్థన చేస్తున్నాను, దైవ సేవకుల ద్వారా ఒక ఆదరణ మాట లేదు, ఒక కళ లేదు, ఒక దర్శనం లేదు, వాక్యం ద్వారా ఒక ఆదరణ లేదు, ఒకలాంటి భయము, దుఃఖము, వేదన కలుగుతుంది. ఇలాంటి స్థితి విడవబడిన వారికి ఉంటుంది. ప్రభువా నేను ఎక్కడ విడవబడ్డానేమో, అందుకని నీ కృప నాకు దూరం అయిందేమో, అందుకని విడవబడ్డానేమో, ఎక్కడ దూరం అవుతుందని ఆలోచన కలిగినప్పుడు భయం పుట్టి, అయ్యా నేను ఎక్కడ నీ మాట వినకుండా లోబడకుండా బ్రతికే నాకు తెలియచేయి ప్రభువా. ఏ విషయంలో తప్పిపోయాను? నీ బోధలు ఎక్కడ తప్పిపోయాను ప్రభువా? ఎందుకని నీ మాట నాకు రావట్లేదు? భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న గొడవ వస్తే ఎందుకు మాట్లాడేది అన్నిసార్లు అడుగుతామే, మాట్లాడకపోతే ఉండలేకపోతామే. బిడ్డల విషయంలో అంతగా అడుగుతూ ఉంటామే. మరి దేవుడే మన జీవితంలో జోక్యం చేసుకొని క్రియలు జరగకుండా ఎంతో కాలం ఆగిపోయి ఉంటే ఎందుకు జరగట్లేదు? ఎక్కడ లోబడలేదు? ఎక్కడ వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను? ఎక్కడ అవిధేయత చూపించాను? ఎక్కడ నా ఆజ్ఞను మిస్ అయ్యాను? ఎక్కడ లోబడలేదు? ఇలాంటి ఆలోచన లేకుండా బ్రతకడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? రాజ్యం ఉంది కాబట్టి, జరిగిపోతుంది కాబట్టి బతుకుతామా? సౌలు అంతే బతికాడు. మరి రాజ్యం ఉంది, పన్నులు తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు, కప్పలు కట్టే వాళ్ళు ఉన్నారు, జరిగిపోతుంది, బిడ్డలు పోషించబడుతున్నారు, సంతోషానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకరోజు దాన్ని బతకాలంటే కాపాడుకోవాలిగా, కాపాడుకోలేకపోయాడు. నా మాట వినకపోతిరి కాబట్టి భయము కలుగునప్పుడు, దుఃఖం కలుగునప్పుడు, కష్టం ప్రాప్తించినప్పుడు ఏమంటున్నాడు? మీరు మొర్ర పెట్టినప్పుడు నేను వినను. ఏడుస్తున్నారా? బాధపడుతున్నారా? దుఃఖపడుతున్నారా? కానీ జవాబు రాలేదా? ఫస్ట్ కారణం ఏంటిదంటే నువ్వు దేవునికి లోబడకుండా ఎక్కడో తప్పిపోయి ఉంటావు. అది విషయం. దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దాన్ని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను ఎక్కడ తప్పిపో నాకు తెలియచేయని దేవుని సన్నిధిలో అడగాలి. కొందరికి అవకాశం కూడా ఉండదు. ఇంకా సౌలు జీవితంలో ఎవరైనా వచ్చి నువ్వు తప్పు చేసావు, ఎవరైనా వచ్చి నువ్వు దేవుని ఎదుట సరిగ్గా లేవని ఒక్కరు కూడా చెప్పలేదు. చెప్పారా? దావీదు తప్పు చేస్తే వెంటనే రాలేదా నాతాను ప్రవక్త వచ్చి, ఆ మనుషుడు నువ్వే, జాగ్రత్త అనగానే ఒప్పుకున్నాడు, వదిలిపెట్టాడు. అలా అంటే హెచ్చరించే వాళ్ళు కూడా కరువు అవుతారు. నిన్ను హెచ్చరించే వాళ్ళు లేకపోతే దేవుడు నిన్ను వదిలిపెట్టాడని అర్థం. ఇప్పటికి ఎవరైనా హెచ్చరిస్తున్నారంటే దేవుని కృపలో ఉన్నావని అర్థం. నువ్వు కరెక్టే లేవు, మాట తీరు కరెక్టే లేదు, నీ పద్ధతి కరెక్టే లేదు, నీ ప్రవర్తన కరెక్ట్ లేదు, సరి చేసుకోవాలనే మాట ఇంకా ఇంకా వినిపిస్తుందంటే దేవుని కృపలో ఉన్నావని అర్థం. ఎవరు నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి వాడిని ఎవరు నీ గురించి చెప్పట్లేదంటే నువ్వు విడవబడిన దానివని అంతే. అందరికీ తెలుసు, కానీ ఎవరు నీతో ఏం చెప్పరు. ఎందుకమ్మా ఇప్పటికైనా ప్రార్థన చేసుకో, ఎందుకయ్యా ఇప్పటికి ఇలా ఉండని చెప్పట్లేదు అంటే దేవుడు ఎవరికి సెలవేయట్లేదు, ఎవరు వెళ్ళి హెచ్చరించమని చెప్పట్లేదు. ఎందుకంటే ఒకరోజు అలా నాశనం బ్రతకొచ్చేమో. దేవుని మాట వినకపోతే మనం బ్రతకొచ్చేమో, కానీ
సరిగ్గా బ్రతకలేము. అది నా బాధ. బ్రతకొచ్చు కష్టాలు, బ్రతకొచ్చు భయం, బ్రతకొచ్చు అపాయం, బ్రతకొచ్చు దిగులు. ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు ఉండడు. చూడండి. దేవుని మాట వినని ఎడల మన ప్రాణాలేమి పోవు. బ్రతుకుతాము, కానీ సంతోషం ఉండదు, కానీ ఆనందం ఉండదు, కానీ నెమ్మది ఉండదు, కానీ ఆదరణ ఉండదు, కానీ ఏమీ ఉండదు. ఇంకా ఆయన మాట వినకపోతే నశించే విధంగా అన్ని పరిస్థితులు మనకు జరుగుతూనే ఉంటాయి. 40 సంవత్సరాలు అక్కడనే తిప్పాడు నశించే వరకు మాట వినకపోతే. అంటే దాదాపుగా 30 ఏండ్లు సౌలుకు జవాబు రాలేదు మాట వినకపోతే. అంత మాత్రం కాకుండా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక మాట చూద్దాం, చూడండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. నేను చదువు 11వ వచనం అనుకుంటా. 8, 11 ఆడ ఎక్కువ ఉంటుంది. నేను దాన్ని కట్ చేసి చదువుతాను చూడమ్మా. రాబోవు దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామం వంటి క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఏంటంట? అంటే మన జీవితంలో కొన్ని కష్టాలకు, కొన్ని ఇబ్బందులకు కారణం ఏంటి? లోక సంబంధంగా వచ్చేటువంటి జనరల్ సమస్యలు కాదు. అనారోగ్యం బట్టి వచ్చిన బాధో, లేకుంటే ఇంకోటి జరిగిన దాన్ని బట్టి కాదు. మాట వినకపోవటను బట్టి కలిగిన క్షామం అండి. అంటే క్షామం అంటే క్షీణించిపోవడము. అంటే లోకంలో జనరల్గా అందరికి కలిగినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, జనరల్ కొన్ని జరుగుతుంటాయి. అలాంటిది కాకుండా దేవుని మాట వినకపోతే, వినకపోవుటను బట్టి ఏం కలుగుతుంది? నష్టం, దుఃఖం, వేదన కలుగుతుంది. వినకపోవుటను బట్టి వేదన కలుగుతుంది. ఇంకా ఈ వేదన అనేది చూడండి, ఇంకొక మాట ఎక్కడి నుంచి వస్తే ఇవన్నీ అంటే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. అయినను వారు తమ దుష్ట హృదయముల పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయేరి, చెవి ఎగ్గిన వారు కాకపోయేరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటి ననుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటి అన్నిటిని వారి మీదికి రప్పించుచున్నాను. ఇప్పుడు చాలామంది జీవితాల్లో వాళ్ళ కష్టాల కారణం ఏంటంటే, ఒకరోజు అంటే న్యూ ఇయర్ కాబట్టి 1వ తారీఖు ప్రమాణం చేసింటారు. ప్రభువా, ఈ సంవత్సరం ఖచ్చితంగా మందిరికి వస్తాను, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, ఒకవేళ అలా చేయకపోతే నన్ను ఇలా చేయి, నాకు ఇది పెట్టు అని ఆ రోజు మొక్కుబడో లేకుంటే ఏదో ఒక నిబంధన దేవునితో చేసింటారు. ఆ నిబంధన బట్టి ఇప్పుడు ఆ మాట ప్రకారం నడకపోతే నీకు తెలియకుండానే నువ్వు ఏదైతే దేవునితో చేసి, ఒకవేళ నీ మాట చొప్పున నీ చేయకపోతే నాకు ఇలా జరగవచ్చు, అలా చేయొచ్చు ప్రభా అంటే, ఆ రోజున్న కాన్ఫిడెంట్ని బట్టి, ఆ రోజున్న ప్రార్థన అభిషేకాన్ని బట్టి, లేకుంటే ఉద్రేకాన్ని బట్టి, ప్రేరేపణ బట్టి, ఒకవేళ నోరారా దేవుని సన్నిధిలో పలిగి ఆ మాట ప్రకారం నువ్వు చేయకపోతే, ఆ దేవునితో చేసిన నిబంధన ప్రకారం అన్నీ కూడా నీ మీదకి వస్తాయి. దేవుడు చెప్పాడు, జీవాన్ని మరణాన్ని ఉంచి మీ ఎదుట 2 ఉంచాను, వింటే ఇది, వినకపోతే ఇవి అని చెప్పాడు. అంటే వినకపోతే ఏం కలుగుతుందో నిబంధనలో ఒక లిస్ట్ ఉందండి. ద్వితీయోపదేశ కాండంలో వింటే ఏం మేలు కలుగుతాయో, వినకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయో, ఎలాంటి కష్టాలు వస్తాయో, ఎలాంటి బాధలు వస్తాయో ఒక లిస్ట్ అంతా రాసి పెట్టాడు. అవన్నీ మన మీదకి వస్తాయి. అంటే నువ్వు నిబంధన చేసుకున్నవే నీ మీదకి వస్తాయి.
వినకపోతే మనం కొన్నిసార్లు ఆవేశంలో దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటాం. కొన్ని కొన్ని సంగతులు కొన్ని కొన్ని రోజుల్లో మన బర్త్‌డేలు వచ్చినప్పుడు ఈ రోజు నుంచి ఇలా ప్రభువా నీకు నమ్మకంగా నేను మందిరానికి వెళ్తాను. రాకపోతే అలా లైక్ ఇలా అలా ప్రార్థన చేస్తాను. లేకుంటే పరిశుద్ధంగా ఉంటాను, నీతిగా ఉంటాను. ఇట్లా రకరకాలుగా కొన్ని కొన్ని అకేషన్‌గా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేయొచ్చు. లేదా దేవుడే తన నిబంధన ద్వారా మనతో కొన్ని దీవెనలు, కొన్ని నష్టాలు అనేది లిస్ట్ ఔట్ చేసి పెట్టాడు. అవైనా సరే మనం గాని మాట ఇవ్వనకపోతే వాటిల్లో నుంచే ఆకాశం మూయబడుతుంది. మంచు కురవదు, మొలకలు రావు, ధాన్యం పండదు. ఇంకా దానికి ఎక్కడొస్తాయి తైలం? ఉపయోగం లేదు. మాట వింటేనే కదా! కాబట్టి మాట వినకపోతే బ్రతకొచ్చేమో మనము. కానీ క్షేమం మన బ్రతుకుల్లో ఉండదు. మాట వినకపోతే కొన్ని మనకు పోకుండా ఉండొచ్చేమో. మన ఆస్తి ఉండొచ్చేమో, మన ఉద్యోగం ఉండొచ్చేమో, మన ఆరోగ్యం ఉండొచ్చేమో, మన గౌరవం ఉండొచ్చేమో. కానీ అవి కొంతకాలానికి ఏమవుతాయి? క్షేమైపోతాయి. కొంతకాలానికి ఏమవుతాయి? లయమైపోతాయి. అబ్బా! అప్పుడేమంటారు ఒకప్పుడు వాళ్ళ నాన్న హయాంలో చాలా బాగుంది. ఇప్పుడు ఏమీ లేదు. ఒకప్పుడు ఒక సంవత్సరం కింద బాగున్నారు. 4 ఏళ్ల క్రితం బాగున్నారు. కొంతకాలం క్రితం బాగున్నారు. ఇప్పుడు ఏమీ లేదు. కారణం ఏంటి? బాగున్నప్పుడు లోబడ్డాం. కొద్ది గర్వం అంటే పెరంగానే గౌరవం వచ్చింది. లోబడికి ఇష్టానుసారంగా బ్రతికాం. కాబట్టి మొత్తం కొంతకాలం పూర్తిగా పోయాయి. అంతే తేడా. ఆశీర్వాదం ఒక తరానికి కాదు, తరతరాలకు. అంటే మనం పొందుకున్న ఆశీర్వాదం మన తర్వాత మన పిల్లలు అది ఇంకొద్దిగా పెరగాలి. వారి తర్వాత వాళ్ళ పిల్లలు ఇంకా పెరగాలి. దినము తరతరాలకు ఆశీర్వాదం పెరగాలి. కానీ తరుగుతూ ఉందంటే కారణం ఏంటంటే ఎక్కడో తప్పుడు అడుగు మనమే వేసామని అర్థం. ఆశీర్వాదం ఇప్పుడు దావీదు తరంలో దావీదు యొక్క ఆశీర్వాదం సొలొమోను తర్వాత కొంతకాలానికి పెరిగి అక్కడి నుంచి ఏమైంది? తరుగుతూ వచ్చింది. పెరిగింది. తర్వాత పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది. వినని ఎడల దేవుని మాట వినకపోతే మనమేమి చావము, బ్రతుకుతాము. కానీ ఏ సంతోషం ఉండదు. ఏ మేలు మనకు ఉండదు. ఏ ఆనందం మనకు కలగదు. ఏ దీవెన మనకు రాదు. ఆయన మన ప్రార్థన వినడు, ఆలకించడు. కాబట్టి ఆలకించట్లేదు, జవాబు రావట్లేదు, క్షేమం లేవట్లేదు అంటే మొట్టమొదట మనము ఎక్కడ తప్పిపోయామో పరిశీలించుకోవాలి. అది ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటే దావీదు పాపం చేశాడు. కానీ ఒప్పుకొని వదిలిపెట్టిన తర్వాత ఇంకా నీతిగా బ్రతికాడు. ఇంకెప్పుడు కూడా అవకాశం ఇవ్వలే. అందుకనే దేవుని కృప ఇంకా విడవని కృప దేవుడు చూపించాడు. కాబట్టి మనం దేవుని మాట వింటే బ్రతుకుతాం. వినకపోతే కూడా బ్రతుకుతాం. కానీ ఏముండదు? సంతోషం ఉండదు. ఆనందం ఉండదు. అట్లా బ్రతుకుదామా? ఏ సంతోషం లేకుండా, ఏ దిగులు అంటే ఏ ఆనందం లేకుండా, ఎప్పుడు వేదన, ఎప్పుడు దుఃఖమే, ఏ ప్రార్థన చేసిన దేవుడు వినకుండా, దానివల్ల ఏముంది? కాబట్టి ఇప్పటికైనా మనం ప్రభువా ఇంతకాలం నీ మాట వినకపోవటను బట్టే నా ప్రార్థన ఈ సన్నిధికి చేరలేదేమో, నా బ్రతుకులో నీ దీవెన రాలేదేమో అని పరిశీలించుకొని వాక్యంలో చెప్పబడినట్లుగా ఆయన ఆజ్ఞలు గైకొని బ్రతికే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోగలిగితే మంచిది. లేదా నేను ఇంతే, నేను మారను అని నీకు నువ్వే మూర్ఖించి మొండిగా ఉండి నీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటే నష్టం దేవునికి ఏమీ లేదు. అది ఎవరికి? మనకే. మూర్ఖించి వెళ్ళారు వాళ్ళు. సమాజానికి ఏమైనా నష్టం వచ్చిందా? వెళ్ళిన వారికే నష్టం. అందుకని బైబిల్‌లో సౌలు విషయంలో అంటారు, ములికోనకు ఎదురు తన్నుట నీకు కష్టం. సౌలా అంటే మారినప్పుడు నువ్వు ఎవరిని ఎదురు తంతున్నావో నీకు గాయమవుతుంది.
గాయం మన చేతిలో చేసుకోకూడదు. ఇప్పుడు మాట విన్నంతసేపు ముళ్ళు గుచ్చుకుంటుందా? ముళ్ళ కర్రతో పొడుస్తారా? పొడవరు. కానీ మనమే ఎదురుదంతే గాయం మనకే అవుతుంది. దేవుడు నాతో మాట్లాడే మాట కూడా అదే ఒకటే. నువ్వు ఇనుములాగా నువ్వు మొండికేస్తే దెబ్బలు పడతాయి. కాల్చి ఇప్పుడు ఒక స్థితిలోకి రావాలంటే కాల్చి, మళ్ళీ దాని మీద ఏం పడాలి? కాలడం ఒక శ్రమ, బాధ అయితే పైన దెబ్బలు. అప్పుడు పడితేగా నీకు షేపు రావు. అలా కాకుండా బంగారంలాగా వెంటనే త్వరగా కరిగితే షేప్ వస్తుంది. త్వరగా కరిగితే, త్వరగా లోబడితే, త్వరగా సరిదిద్దుకే, త్వరగా మనల్ని మనం సరి చేసుకుంటే దేవుడు అభివృద్ధి పరుస్తాడు, దీవిస్తాడు. ఇంక లోబడకుండా ఇష్టానుసారంగా ఉంటే మాత్రం బ్రతకొచ్చేమో కానీ సంతోషం. ఇంకా మళ్ళీ ఇంకొక సంవత్సరం పోతుంది. ఈ సంవత్సరం కూడా ఎన్ని సంవత్సరాలు పోతుండే కానీ మాట మాత్రం వినం. మన ఇష్టమే, మన చిత్తమే, నాకు నచ్చినట్టే ఉండండి. నష్టమే ఉంది. ఏడుస్తూ బతుకుతావు, దుఃఖపడుతూ బతుకుతావు, వేదన పడుతూ లేక నిందించబడుతూ బ్రతుకుతావు. కానీ వీళ్ళెవరు అంటే ఇప్పుడు దేవుని ప్రజలే. అందరూ బాప్తిసం పొందిన వాళ్ళే, అందరు మేఘం కింద ఉన్న వాళ్ళే, అందరు సంఘంలో ఉన్న వాళ్ళే, నడిపింపులో ఉన్నవారే. కానీ ఈ ఎక్కడ తిరుగుతున్నారు? అరణ్యంలో తిరుగుతున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటాను. మాట వింటే బ్రతుకుతాం. మాట వినకపోయిన దాన్ని బట్టి వెంటనే చావు రాకపోవచ్చేమో. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం నిష్ప్రయోజనం చేసుకోకుండా త్వరగా లోబడితే మంచిది. ఒక ప్రవక్తతో చెప్తాడు, నువ్వు వెళ్ళి యరొబాము ఇంత అతి చేస్తున్న వెళ్ళి చెప్పిరా, బలిపీఠం మీద ఆయనే ధూపం వేస్తున్నాడంటే ఈ ప్రవక్త వెళ్ళి మాట్లాడతాడు. చెయ్యి చెప్తే యరొబాము చెయ్యి ఎండిపోతుంది, మళ్ళీ బతిమలాడితే మళ్ళీ బాగుపడుతుంది. ఈయన వెళ్ళిపోతూ ఉంటే ఇంకొక ప్రవక్త వచ్చి, నేను నీలాంటి ప్రవక్తనే, మా ఇంటికి వెళ్దాను అంటే, దేవుడు నన్ను ఎవరింటికి వెళ్ళొద్దు అన్నాడు, వచ్చిన దాన్ని వెళ్ళిపోమన్నాడు అంటే, కాదు, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, మా ఇంటికి తీసుకెళ్ళమన్నాడు అంటే ఆ మాట విని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఉదయం లేచాడు, వాళ్ళతో మాట్లాడుకున్నారు. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు, ఏమైనా చేసుకుంటారు. ఉదయం లేచి వెళ్తుంటే ఎదురుగా వచ్చింది సింహం వచ్చింది. సింహం అతన్ని చంపేసింది. కానీ పక్కన గాడిద ఉంది, శవం అక్కడే ఉంది, సింహం అక్కడే ఉంది. చూడండి, మళ్ళీ ఈ ముసలివాడు అర్రే, అప్పుడు ఈ ప్రవక్త అంటాడు, దేవుని మాట యెహోవా మాట వినడు వాడు వీడే. కాబట్టి మనము ఎవరి మాట వినాలి? మన తోటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు అని కాదు, దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు, అన్యాయంగా చంపబడ్డాడు. మనం కూడా చాలాసార్లు మన వాళ్ళే తెలుసు, మా మంచు కాదు, వాక్యానుసారంగా ఉందా లేదా, వాక్యం అలా చెప్తుందా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఎవరి మాట పడితే వాళ్ళ మాట వినడం మంచిది కాదు, క్షేమం కాదు. కాబట్టి వినని ఎడల మనకు వెంటనే చావు రాదు. ఇప్పుడు ఆదాము అవ్వలు కూడా ఏం చేశారు? చావు రాలేదు, కానీ వాళ్ళ బ్రతుకు దినములంతా ఏం మొలిసే? వాళ్ళ బ్రతుకులో ముళ్ళ తప్పులు, గచ్చపోదలు, శ్రమతో బ్రతకాల్సి వచ్చింది. చావు అంటే దేని దృష్టిలో ఎడబాటు అండి, అంతే. చావు అంటే ఎడబాటు. ఆ మహిమ, ఆ కృప కోల్పోయి దేవునికి వేరంగా బ్రతకాల్సి వచ్చింది. కాబట్టి అంత కర్మ ఎందుకు మనకు? ఇష్టానుసారంగా బ్రతికి దుఃఖాన్ని, వేదన తెచ్చుకోకుండా మనస్ఫూర్తి, అయ్యా నీ మాట వింటాను, నా కుటుంబాన్ని కాస్త పట్టించుకో ప్రభువా, నా బిడ్డల విషయంలో నీ కృప చూపించు ప్రభువా, నువ్వు ఏం చెప్తావో చేస్తా, ఇంక నేనేం చేస్తాను? నీ మాటకు లోబడి నా మనసు కట్టుకొని, నా కళ్ళు కట్టుకొని, నోరు కట్టుకొని, హృదయం కట్టుకొని నీ మాట చెప్పినట్టు బ్రతుకుతాను ప్రభా. ఇప్పటికైనా నీ కృపను నా మీదకి రానివ్వని మనం దేవుని సన్నిధి లోబడి బ్రతుకుతే, ఆయన మాట వింటే క్షేమం, వినకపోతే నష్టం. దేవుడు పక్కన పెట్టేస్తాడు. అంటే మనం దేవుడు పక్కన పెట్టిన వారిగా మన జీవితం ఉండకూడదు. బతుకుతాం, సౌలుని పక్కన పెట్టాడు, బతికడు, ఉపయోగం లేదు.
చాలామంది రాజుల్లో దేవుడు పక్కన పెట్టారు, బ్రతికారు, అనుభవించారు కానీ నశించిపోయారు. ఎవరు బాగుపడిన సందర్భాలు లేదు. కాబట్టి మాట వినుట శ్రేష్టం. వినకపోతే నష్టం. వినకపోతే చావు ఏమీ రాదు, బ్రతుకుతాం. కానీ కష్టం, వేదన, దుఃఖం, కన్నీటితో మన దినాలు జరిగిపోతుంటాయి. అంత కర్మ ఏంటి? అందుకనే ఒకటే ఒక మాట ఉంటుంది, మంచి దినములు చూడగోరిన ఎడల. ఏం చేయాలి? ఆ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలోన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. మంచి దినములు చూడగోరితే దేవుడికి లోబడి, దేవుని ఆజ్ఞ ఏంటంటే చెడ్డవాటిని పలకకుండా మన నాలుకను, కపటం అనేది రాకుండా మన పెదవులను కాచుకుంటే చాలు, మంచి దినాలు వస్తాయంట. చూడండి, అంటే అందుకని జీవ మరణములు ఏ వశం? మీరు కష్టపడి బ్రతకాల్సిన అవసరం లేదు. నోరు మంచిగా ఉండి మంచి మాట్లాడగలిగితే నీ మాటను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. జీవ మరణములు నాలుక వశం అని. అందుకనే సామెత, పెద్దల సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిది. మన నోరు మంచిదైతే అందరూ మనతో మంచిగా ఉంటారు. మంచి దినాలు కోరుకోవాలి అనుకుంటే, జీవమును ప్రేమించి మంచి దినాలు రావాలనుకుంటే కపటం ఉండకూడదు, చెడ్డవి మన బ్రతుకులో ఉండకూడదు. తీసివేసుకొని దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున మనం బ్రతికితే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సదాకాలం ఆయన కృప ఉంటుంది. దావీదుకు చూపిన శాశ్వతమైన ప్రేమ, కృప మన మీద ఉంటుంది. ఒక్కటే మనం చేయాల్సింది ఏంటి? మాట విని ఆయన ఆజ్ఞకు లోబడి బ్రతుకుతే చాలు. కాబట్టి ఆ విధంగా దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకు లోబడి బ్రతికి మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మనం పొందుకుందుము గాక. తలలు వంచండి. తలలు వంచిన మనం, ప్రియ సహోదరి సహోదరుడు, మాట వినని ఎడల అనే మాటను ఆధారం చేసుకొని, మాట వినకపోతే వెంటనే ఏదైనా జరగకపోవచ్చేమో, కానీ మన దినాల్లో క్షేమం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, దేవునికి ఆశీర్వాదం ఉండదు. అందుకని మా మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, మన ఇష్టానుసారంగా మూర్ఖించి వాళ్ళు చేసినట్లుగా, తెలిసిందని, చేతగునని, వారు చెప్పారని, వీళ్ళు చెప్పారని, నాకు నచ్చిందని సంఘ క్రమాన్ని కాకుండా, దైవ సేవకుడికి లోబడకుండా మన ఇష్టానుసారంగా చేసిన దానిని బట్టి కష్టాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామేమో. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. నువ్వు వినలేదు కాబట్టి వెంటనే నష్టం జరగకపోవచ్చు, కానీ రానున్న దినాలన్నీ శ్రమలే, దుఃఖమే, వేదనే. కాబట్టి ఈరోజే లోబడితే ఎంత మంచిది, ఈరోజే పరిశీలించుకుంటే ఎంత మంచిది, ఈరోజే దేవునికి విరోధమైన క్రియలను తొలగించుకుంటే ఎంత మంచిది. వాటన్నిటి తొలగించుకుని, ప్రభా నీ మాట విని సహవాసంగా ఉన్నప్పుడు ఆ నడిపింపుకు లోబడి, నడిపింపుకు అప్పచెప్పుకొని నేను నడుస్తాను అని సంఘ సహవాసానికి మనం అప్పచెప్పుకొని, దేవుని యొక్క వాక్యానికి అప్పచెప్పుకొని ధైర్యంగా మన జీవితం అంతా క్షేమంగా ఉండొచ్చు కదా. కాబట్టి మన మనసును దేవుని మాటకు లోబడేటట్లుగా చేసుకుందాం, లోబర్చుకుందాం. దావీదులాగా తుది నిర్ణయంగా మార్చుకుందాం, దేవుని మాట ప్రకారంగా బ్రతుకుట. దాన్ని బట్టి నా జీవితం క్షేమం, సంతోషం అనే ఆలోచనతో ఈరోజు ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరమును బట్టి ప్రభువా మరొకసారి మాకు అవకాశం ఇచ్చావు.
మరొకసారి మమ్మల్ని హెచ్చరించావు. మరొకసారి బోధ ద్వారా, గద్దింపు ద్వారా మీరు మాతో మాట్లాడారు అంటే నీ చిత్తంలో ఉండి సరిదిద్దుకొని నీ సన్నిధిలో స్థిరంగా తిరిగి కట్టబడ్డానికే అని మేము నమ్ముతున్నాం. సౌలుకు అవకాశం లేకుండా పోయింది ప్రభువా. ఎవరు చెప్పేవారు లేరు కాబట్టి ఇష్టానుసారంగా బ్రతికాడు. మేము అలా ఉండకుండా చెప్తున్న దానిని బట్టి, వాక్యాన్ని బట్టి, బోధన బట్టి మా జీవితాలను సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, లోబడుతూ ముందుకు వెళ్ళిన దాన్ని బట్టి నీ మేఘం కింద ఉండి మన్నాను తింటూ ప్రభా కృపాక్షేమములతో ముందుకు వెళ్ళగలిగినటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం. వినకపోతే మరణం వెంటనే రాదు, కానీ కొన్నిసార్లు నశించడానికే బ్రతకాల్సి వస్తుంది. కొన్నిసార్లు దుఃఖంతో ఏండ్లు గడిచిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అపాయం కలిగినప్పుడు ఏడుస్తావు, ఎవరు లేరని ఏడుస్తావు, ఎవరు రాలేదని బాధపడతాం. ఇలాంటి నీచమైన స్థితి మా జీవితంలో రాకుండా నీ మాట వింటే చాలు, మాకు తోడుగా ఉండి నడిపిస్తారు. నీ ఆజ్ఞల చొప్పున నడిస్తే చాలు, అవి మాకు తోడుగా ఉండి కుడి ఎడమల తొలగకుండా కాపాడుతాయి. కాబట్టి ప్రభా, ఇక మీదట నీ మాట విని నీకు లోబడి నీ ఆజ్ఞల చొప్పున నడిచి క్షేమాన్ని, సంతోషాన్ని, ప్రభా ఆనందాన్ని పొందుకోవడానికి నువ్వు కృపను అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ కృపలో దీవించమని. ప్రభువా, ఇంతకాలము మా ప్రార్థన అంగీకరించబడట్లేదు అంటే ఏదైనా అవిధేయతనేమో, నడిపింపు నుంచి వైదొలిగేమేమో, ఆజ్ఞలకు లోబడలేదేమో, అనుకున్న దాని ప్రకారంగా జీవించట్లేదేమో అని పరిశీలించుకుని ఎవరైతే సరిదిద్దుకున్నారో వారిని క్షమించి తిరిగి నీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి పక్షాన్ని కృప ఉంచమని, మరి ముఖ్యంగా ప్రభా ప్రార్థన అవసరత కోరినటువంటి భవిత చిన్న కుమారుడు చలి జ్వరంతో బాధపడుతున్న బిడ్డను ముట్టి స్వస్థపరచండి. సాంసన్ అంకుల్ విషయంలో నీ కృపాసన్ని తోడుగా ఉంచండి ప్రభా. నీ కార్యము జరిగించమని, సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి అందరి పక్షాన తండ్రి నీ కృప చూపించి, నీ కనికరం వారి మీదకి రానిచ్చి ప్రభా, నీ కృప ద్వారా వారిని విడిపించి బలపరిచి నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆయన మాట విని వాటి చొప్పున చేయి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.